మాతృదేవోభవ. దైవధ్యానము తప్ప వేరొకటి కర్తవ్యంబు కనిపింపదు. అమ్మా జగన్మాత, దైవధ్యానము తప్ప వేరొకటి కర్తవ్యంబు కనిపింపదు. ఆ భావావేశములు ఆ అఘంక్రియలు గొప్పల్ తిప్పలేమయ్యను. దైవధ్యానము తప్ప వేరొకటి కర్తవ్యంబు కనిపింపదు. ఆ భావావేశములు ఆ అఘంక్రియలు గొప్పల్ తిప్పలేమయ్యను. నీవే నీ శుభనామమే బ్రతుకున నీరవును నారవును. నీవే నీ శుభనామమే బ్రతుకున నీరవును నారవును. తల్లి వేదాంత శిరోమణి హృదయవల్లి మల్లికా పుష్పమా. తల్లి వేదాంత శిరోమణి హృదయవల్లి మల్లికా పుష్పమా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 919వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. నిజంగా మన జీవితాల్లోనూ లోకం మొత్తం మీద కూడా జరిగే కొన్ని సంఘటనలు చూస్తే ఏ రకంగానూ పరిష్కరించలేని పరిస్థితుల్లో అప్పుడు కూడా ఉపయోగపడేది ఏమిటి అంటే సృష్టికి మూలం మీద దృష్టి పెట్టడం. సృష్టికి మూలం భగవంతుడు, అదే ఆత్మ. ఇంద్రియాలని విషయాలలో కలిపి, విషయాలని మనస్సులో కలిపి, మనస్సుని అహంకృతిలో కలిపి, అహంకృతిని చివరికి ఆత్మయందు నిలబెడితే అది తపస్సు. అమరగని ఇంద్రియాళి విషయంబులతో మహాకవి నన్నిచోడ కవి సార్వభౌముడు చెబుతాడు. ఎంత అందంగా చెబుతాడు కుమార సంభవ కావ్యంలో. శివుడు తపస్సు చేస్తున్నట్ట. ఎలాగట? అమరగని ఇంద్రియాళి విషయంబులతో విషయంబులన్నిటిన్ క్రమమున గాడ్పునందడచి గాడ్పును గూర్చి మనంబునందు తన్మనమును సంయమంబొనర ఆత్ముని ఎందొడగోర్చి సంయమమున తన్మనంబొనర ఆత్ముని ఎందొడగోర్చి ఆత్మయోగమున చెలింపకున్న శివుగాంచె మనోజుడు దమ్ము దమ్ములన్. ఎంత అందంగా చెబుతాడో. నిజంగా పద్యం చదివితే వెంటనే తపస్సు కూర్చుందాం అనిపిస్తుందండి. నన్నది చూడని పద్యం అంత బాగుంటుంది. ఆ శివనిష్ట అటు ఉంటుంది. వీరసేవులు అంటారు. ఆ వీరత్వంలో ఒక విశేషం ఏమిటి అంటే మామూలుగా చాలా చోట్ల కూడా వీరశబ్దం, వీరాభిమాని, వీరసేవం, వీరత్వం వాడతారు. వీరాచారం మామూలు ఆచారం వేరు, వీరాచారం. వీరగోష్ఠి ప్రియా వీర నైష్కర్మ్య నాదరూపిణి. అమ్మవారి నామాల్లో కూడా ఉంది వీరగోష్ఠి అని. ఒక కదిలించలేని నిశ్చలమైన నిష్ఠని వీరత్వం అంటారు. అదే మళ్ళీ మూర్ఖత్వంలోకి దారితీయకుండా చూసుకోవాలి. ఈ వీరత్వం, ఈ భక్తి అందుకు ఉపయోగపడాలి. మూర్ఖత్వానికి వెళ్ళిపోకూడదు. ఆ దైవమునందు లేదా ఆ భావమునందు మంచి గొప్ప నిష్ఠ, నిశ్చలమైన నిష్ఠ, దాన్నే వీరత్వం, వీరాచారం అంటారు. అది వీరాచారం అండి అంట. అది ఘోరాచారం కాకూడదు. ఆ వీరశైవం, వీరాభిమానం అన్నదంటూ నిజానికి ఆ నిశ్చలమైన నిష్ఠ కూడా ఉంది. ఆయనకి అది ఉండబట్టి ఆ అనేక విషయాలు వర్ణిస్తూ ఆ తపస్సుని ఎంత బాగా చెప్పాడు. నిజంగా తపస్సు అంటే ఏమిటి, ధ్యానం అంటే ఏమిటి అన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగిస్తుంది. అదే దైవధ్యానము తప్ప వేరొకటి కర్తవ్యంబు లేదు. అమరగా ఇంద్రియాల విషయంబులతో నడగూర్చి, ఇంద్రియాలన్నీ ఆయా విషయాలంటే వాక్కుని, చెవిని శబ్దంలో, కంటిని చూపులో లీనం చేయడం. అదే సరిగ్గా జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతారు తత్వంలో. సమన్వయం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. మనం అనుకుంటాం ఏమిటి, చూసే దృశ్యం ఒకటి ఉందండి, దాంట్లో కంటిని లీనం చేయడం ఏమిటి అంటే తదేకంగా చూడడం. ఏం ఆలోచించద్దు. ఇంకా సూర్యోదయాన్ని చూస్తున్నాం, ఎంత బాగుంది, వద్దు. ఏం బాగోలేదు, అసలే వద్దు. వారు ఉంటే బాగుండేది, వద్దు. ఇలా ఉంటే బాగుండేది, వద్దు. రోజు చూస్తే బాగుంటుంది, ఆ మాటే వద్దు. మనలో చాలామంది మోసపోయేది ఇక్కడే. ఒక దృశ్యాన్ని చూడం, ఒక పదార్థం తినం, దేన్ని పూర్తిగా ఆస్వాదించాం. మధ్యలో ఏదో ఆలోచిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, ఎవరినో పిలుస్తూ ఉంటాం. నిజంగా దాని పట్ల మనకి ఏకాగ్రత ఉంటే ఎవరిని పిలవకుండా మనం అక్కడ ఉన్నామనే విషయం కూడా మరిచిపోయి ఆస్వాదించాలి. మనం అంటే మన శరీరం.
అదే విషయంబులన్నిటిని క్రమముగా గడుపునందరిచి. ఇంద్రియాలను విషయంలో లీనం చేయడం, కన్ను చూసే దృశ్యంలో లీనమైపోతే అప్పుడు ద్రష్ట దృశ్యము రెండు ఉండవు, చూసేవాడే. దృగ్బ్రహ్మ దృశ్యం మాయాస్యాత్ అంటే అదే. అలాగే విషయము అమరగని ఇంద్రియాల విషయములతో ననగూర్చి విషయములన్నిటిని క్రమముగా గాడ్పురందడిచి ఆ విషయములని ప్రాణవాయువులో లీనం చేయడం. సంయమమున తన్మనం వనర ఆత్మనియందనగూర్చి గాడ్పును గూర్చి మనం వనంది ఆ ప్రాణవాయువును మనస్సులో లీనం చేయడం, మనస్సును ఆత్మలో లీనం చేయడం, పూర్తిగా దాని మీద దృష్టి పెట్టడం, అసలు దృష్టి దేని మీద ఉండకుండా ఉండడం. అందుకే మనం ఏదైనా దృశ్యం చూస్తూ ఉన్నా మన చూపు దాని మీద ఉండొచ్చు, కానీ మనస్సు దాని మీద ఉండదు, ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఏమీ ఆలోచించకుండా ఉండడమే దృశ్యంలో లీనమైపోవడం. అప్పుడు దృశ్యం అదృశ్యం అవుతుంది, ద్రష్ట మాత్రమే మిగులుతాడు. ద్రష్ట ఎప్పుడు సృష్టి అంతా ఒక్కడే, అతడే సృష్టికర్త, అతడే ద్రష్ట. దాన్ని చూస్తున్నదే ఆయనే, దాన్ని చేసింది ఆయన. అందుకే కనడం అంటారు. పిల్లవాడిని కన్నది తల్లే, కన్న పిల్లవాడిని చూస్తున్నది తల్లే. అది కనడం అంటే ప్రసవించడం, చూడడం అని రెండు అర్థాలు ఉన్నాయి. అది ఆ కనడం అనేవాడు అంత గొప్పది. అలాగా పూర్తి ధ్యానం చేయగలిగితేనండి సృష్టిలోనే గొప్ప మార్పులు వస్తాయి. మాకే సాధ్యం కాని విషయాలు మేము మాట్లాడడం మంచిది కాదు నాకు తెలుసు, కానీ మరి ఏదో చెప్పాలిగా చెప్పాలిగా విషయం వచ్చినప్పుడు చెప్పాలి. చేతనైనా కాకపోయినా, అందులో సిద్ధి పొందినా పొందకపోయినా చెప్పడం మా ధర్మం. అందుకని చెబుతున్నాను, కానీ ఇవేవో చెప్పాను కాబట్టి ఇవన్నీ నేను చేసేసిన పరమ పురుషుడిని అని మీరు అనుకోకండి. అలాగా దైవధ్యానము తప్ప వేరొకటి కర్తవ్యంబు కనిపింపదు. ఆ భావావేశముల ఆ అహంక్రియలు గొప్పలు తెప్పలేమయ్యను. ఒక వయస్సు దాటుతున్న కొద్దీ, ఒక పరిణతి వస్తున్న కొద్దీ ఇదివరకు ఉండే భావావేశాలు, అహంకారాలు, గొప్పలు అవన్నీ పోవాలి. 10 ఏళ్ల క్రితం మనం మాట్లాడినట్టుగా ఇప్పుడు మాట్లాడడం గొప్ప విషయం కాదండి, అది తప్పు విషయం. అది అలాగని అభిప్రాయాలు మార్చుకోవడం అని కాదు. అంత తీవ్రత, అంత భావావేశం ఉండదు సహజంగా. పరిణతి వస్తుంది, పరిణతి రావాలి. రాలేదంటే మనం మొద్దులం అన్నమాట. బండరాతికిను చెట్టుకి, చెట్టుకి జంతువుకి, జంతువుకి మనిషికి తేడా లేదా? పరిణతి వస్తుంది, రావాలి కూడా. పెద్దవాళ్ళని చూడండి, వాళ్ళు ఏమీ పట్టించుకోరు, అంత చేతకాని వాళ్ళని కాదు. వాళ్ళు పరిణతి సాధించారు చాలామంది. చేతగా కూడా కొంతమంది ఉంటే ఉండదు, అటువంటి వాళ్ళు యువకుల్లోనూ ఉంటారు. ఓ పరిణతి సాధించాక వాళ్ళ జీవితానుభవంలో 70-80 ఏళ్ళు గడిచాక ఎలా ఉంటుందంటే ఇంకా ఏం చేసినా లాభం లేదని వచ్చేస్తుంది. కానీ ఆ వయస్సులోనే వాళ్ళు దైవధ్యానం ఎక్కువ చేస్తారు, మీరు గమనించండి. ఈ కారణాలు ఏవైనా కానీ చేస్తారు. దైవస్మరణ ఎక్కువ అవుతుంది, దేవుడు కథలు ఎక్కువ వింటారు. ఇంకాస ఓపిక లేకపోయినా గుడి దగ్గరికి వెళ్ళి కూర్చుందాం అనుకుంటారు. ఈ చెప్పుకునే కబుర్లు లేవో ఆ గుడెరుగు మీద చెప్పుకోవచ్చుగా అనుకునేవారు. మా చిన్నతనంలో పెద్దవాళ్ళని చూసేవాళ్ళేమో. ఆ గుడెరుగు పెద్ద విశాలంగా ఉండేది మా ఊళ్ళో, అక్కడ కూర్చునేవారు. ఏమిటి అక్కడ కూర్చున్నారు అంటే, ఈ మాటలేవో అక్కడ మాట్లాడుకోవచ్చు కదరా, కాస్త పుణ్యం పురుషార్థం, అక్కడ మళ్ళీ రాజకీయాలు మాట్లాడేవాడు. అయినా అనేవాళ్ళు పెద్దలు, పోన్లే అదేదో అక్కడ ఉందాం, కాసేపటికైనా దైవస్మరణ వస్తుంది. ఎందుకంటే గుడెరుగు మీద కూర్చుని మాట్లాడుకుంటే ఒక విశేషం ఏమిటంటే 6 ఖచ్చితంగా లోపల గంట కొట్టేదో నీరాజనం ఇచ్చేటప్పుడు పిలుస్తారు, అందరూ బాబు భక్తులు ప్రసాదానికి రండి, ఖచ్చితంగా గుళ్ళో కడతాడు. ఇలాగా మనకి తీరని సమస్యలు ఉన్నాయి, ఎంతకీ పరిష్కారం కావట్లేదు. లేదు, ఎవరి స్వభావం మారకపోవడం వల్ల మనకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి, మనం దాన్ని ఏదో రకంగా చేయాలి అనుకున్నప్పుడు ఇక దాని గురించిన ప్రయత్నమే ఒక్కరు లేకుండా నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. అప్పుడు లోకం ఈ భక్తుడికి దాసోహం అయిపోతుందని సమస్త శాస్త్రాలు, పురాణాలు, శతకాలు ముఖ్యంగా చెబుతున్నాయి. అదే ఇక్కడ భజనలో సారాంశం. మా భావావేశముల అఖంక్రియలు గొప్పలు తెప్పలేమయ్యను, నీవే నీ శుభనామమే బ్రతుకున నీరవును నారవును. నువ్వే, నీ నామస్మరణే నాకు నారు అదే, నీరు అదే. తల్లి వేదాంత శిరోమణి హృదయవల్లి మల్లికా పుష్పమా. ఎంత వేదాంతం నేర్చుకున్నా, ఎన్ని శాస్త్రాలు చదివినా దానికి శిరోమణివైన నిన్ను తెలుసుకోవడానికే కదమ్మా. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. అన్ని వేదశాస్త్రముల యొక్క జ్ఞానానికి అంతిమ లక్ష్యం ఏమిటంటే భగవద్ దర్శనం, ఆత్మసాక్షాత్కారమే, ఏకత్వ భావనే, విశ్వం విష్ణువు, ఇంకేం లేదండి. అంచేతను హృదయవల్లి మల్లికా పుష్పమ, నా హృదయంలో పూసిన మల్లెపువ్వమ్మ నువ్వు, నీకు నమస్కారం. ఎట్టకేలకు వెతగ్గా 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 కవి గారికి తరంగం దొరికిందండి.
ఆ తపన పడితే భగవంతుడు కూడా దొరుకుతాడు. అదే కథలో సారాంశం. ఇతని తపన చూసి వచ్చింది అది. నిజానికి అది వెళ్ళిపోదలుచుకుంటే వెళ్ళిపోతుంది. కానీ చూసింది పాపం ఏదో ఇల్లు పిల్లల్ని కాపాడుకోవాలి కదా, అందుకని ఓ రోజు రాలేదు అందుకుని అంత కోప్పడితే ఎలాగా, ఎంత తపన పడుతున్నాడు నా కోసం, తాటాకు గుడిసైనా వేయలేదని బాధపడుతున్నాడు. తనతో పాటు తీసుకెళ్ళిపోయేవాట. నవ్వుకుంది ఆ తరంగం. నేను తరంగాన్ని నన్ను తీసుకెళ్ళిపోతాట ఏమిటో పిచ్చి మనస్సు. భక్తి అలాగే ఉంటుందండి. ప్రేమ కవివో యోగివో ఈ సృష్టి కారణమో అన్నాడు. ఇతనికి కనిపించకపోతే ఎవరికి కనిపిస్తాం? అనుచున్ గుండెలు చెక్కబట్టుక తరంగాన్వేషణ దీక్షతో వనధిన్ బట్టి చెరింపుచుండ. వనధి అంటే సముద్రం అని అర్థం ఉంది. వనశబ్దానికి జలం అని అర్థం ఉంది. వనధిన్ బట్టి చెరింపుచుండ శిఖతా వల్మీకమందుండి ఏ మునియో దీర్ఘ తపస్సు వీడెననగా మున్నీటి చిన్నారి రాలెను నా బంగారు కొండ నా తనువు చిల్కెన్ పుల్కలందానిపై ఎట్లుంటివి బంగారు. ఇదండి పలకరింపు. మళ్ళీ ట్లాప్ రాస. ఎట్లుంటివి బంగారు గట్లెరుగని గాలివాన గందరగోళం వట్లు ఉళ్ళు ముంచి వేయగ ఎట్లో నిన్ను చేరగంటినిప్పటికైనన్. ఇది కావాలని ఎత్తుకున్న ప్రాసే. నిజానికి ఈ ప్రాసకి ప్రత్యేకించిన ప్రయోజనం ఏం లేదు. ఏదో ఒక కీలకమైన పదం చెప్పాలి కాబట్టి దానికోసం ప్రాస ఎత్తుకోవడం కాదు. ఇదివరకైతే చెట్లు గట్లు వచ్చింది కాబట్టి ఇట్లా ప్రాస తప్పలేదు. ఇది కావాలని మామూలుగా, ఎందుకంటే సహజమైన శైలిలో పలకరించేటప్పుడు ఎలా ఉన్నావు అంటారు. గ్రాంధిక భాషలో దాన్నే ఎట్లుంటివి అంటారు. ఇక్కడే సందర్భం వచ్చింది కాబట్టి భాష విషయంలో ఒక విజ్ఞప్తి చేస్తాను. కొందరికి నచ్చకపోవచ్చు కానీ వాడుక భాషకి ప్రాధాన్యం పెంచిన కొద్దీ ఒక 10 ఏళ్ల తర్వాత ఒక ప్రాంతం కవిత్వం ఇంకో ప్రాంతానికి అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుందండి. దయచేసి పెద్దలు గ్రహింతురుగాక. ముఖ్యంగా పాఠ్య పుస్తకాల్లో వాడుక భాష బాగా పెట్టాలనే పట్టుదల కలిగిన వాళ్ళు దయచేసి ఆలోచన చేయండి. లేదు కొన్ని రకాల చర్చలు దాని మీద ఉభయ రాష్ట్రాల్లోనూ జరగడం మంచిది, భవిష్యత్ తరాలు దెబ్బతినకుండా. ఇప్పటికే తెలుగు ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బంది ఏమిటి అంటే ఏది తప్పని చెప్పాలో వాళ్ళకి అర్థం కావట్లా. ఎందుకంటే ఎవరి వాడుక వారిది, ఏ మాండలికం వారిది, వారి వాడుక, ఏ ఊరు వారుక ఆ ఊరు అంటే ఎవరైనా సరే ఇంకేదైనా తప్పు రాసామని ఉపాధ్యాయుడు మా ఇంట్లో ఎలాగే అంటారండి, ఏం చేయమంటాం అంటాడు. ఇంట్లో మాట్లాడిందల్లా మన ఊళ్ళో మాట్లాడిందల్లా కావ్యాల్లో రాస్తామా? ఆలోచించండి. అలా రాస్తే ఏ భాష ప్రమాణం అవుతుంది? రేపొద్దున ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తెలంగాణలో కూడా మీరు టీవీలో ఏ భాష వాడతారు? ఆదిలాబాద్ భాష వరంగల్ భాషకి తేడా ఉందండి. ఆలోచించండి. మా మాండలికం ఎందుకు వాడరంటే మళ్ళీ ఇదివరకు ఆంధ్ర తెలంగాణల మధ్యలో ఏ గొడవలు వచ్చి ఆ గొడవలు మళ్ళీ వస్తాయి. ఒక తెలంగాణలోనే ఒక ఆంధ్రాలోనే వస్తాయి మళ్ళీ. ఎందుకంటే ఉత్తరాంధ్ర మాండలికం వేరు, రాయలసీమ మాండలికం వేరు, కోస్తా మాండలికం వేరు, అక్కడ వస్తాయి. అందుకని ఎప్పుడు కొంచెం ఇప్పటికి వెంటనే అర్థం కాకపోవచ్చు, లేకపోతే నచ్చకపోవచ్చు, కానీ శాశ్వతమైన పరిష్కారం కావ్యాలలో గ్రంథాలలో గ్రాంథిక భాష వాడడమే మంచిది. మళ్ళీ వెనక్కెడుతున్నాం అనుకోవద్దు. అభివృద్ధి వెనక్కి వెళ్ళడం అంటే అభివృద్ధిని విడిచిపెట్టడం కాదు. వెనక చూసినంత మాత్రాన అభివృద్ధి నాశనమైనట్టు కాదు. గ్రాంథిక భాష ఉన్న రోజుల్లో నాన్నయ్య నుంచి చిన్నయ్య వరకు కావ్యాలన్నీ అందరికీ అర్థమయ్యేవి, అన్ని ప్రాంతాల వారికి. తర్వాతే వచ్చింది ఈ భాగవతం ఒక 100 ఏళ్ల బట్టి. ఇక్కడ ఎట్లుంటివి బంగారు, ఎట్లు ఉంటివి ఎట్లుంటివి అందరికీ అన్ని ప్రాంతాల వాళ్ళకి అర్థమవుతుంది. ఎలా ఉన్నామంటే ఓ ప్రాంతం వాళ్ళకి నచ్చుతుంది, ఇంకో ప్రాంతం వాళ్ళకి మా ప్రాంతంలో ఇలా ఉన్నారని అనరండి. ఎలా ఉన్నావేంటండి ఇంకేదో అంటాడు ఆయన. ఆ ప్రాంతం వాడితే ఈ ప్రాంతానికి నచ్చదు, అర్థం కాదు. ఈ ఎట్లుంటివి ఎలా ఉన్నావో పర్వాలా, అర్థం కానివి చాలా ఉన్నాయండి. సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పాను, ఆలోచింతురుగాక. దేని మీదైనా విషయం మీద నిష్పక్షపాతంగా చర్చలు జరిగితేనే మంచి నిర్ణయాలు జరుగుతాయి. ఎట్లుంటివి బంగారు గట్లిరగుని గాలివాన గందరగోళం బట్లు ఉళ్ళు ముంచి వేయగ ఎట్లో నిన్ను చేరగంటిని ఇప్పటికైనా అని కారణం చెప్పాడు. ఇది గట్లు చెట్లు లేకుండా మొత్తం కూల్చి పారేసింది గాలివాన. ఆ గందరగోళం ఆ ఊళ్ళన్నీ ముంచేస్తుంటే మరి ఏదో ఇల్లు పిల్లలు కాపాడుకోవాలి కదమ్మా, అందుకని రాలేకపోయారు అని. అంతా క్షేమమా నాదు చిన్ని తెరగా మానవీకరణం అంటారు దీన్ని, హ్యూమనైజేషన్.
ఏదో యానిమేషన్ అని మనుషులందరినీ బొమ్మలుగాను అలా మార్చి రకరకాల చిత్రాలు తీస్తున్నారే బొమ్మలు మాట్లాడినట్టుగా. పూర్వ కవులు సాధించిన గొప్ప విషయం ఏంటంటే మనుషుల్ని బొమ్మలుగా మారుస్తుంటే వాళ్ళు బొమ్మల్ని మనుషులుగా చేశారు. ఎవరు గొప్పవారో తెలుసుకుందరుగాక. వాళ్ళు జంతువుల చేత మానవుల్లా ఆలోచించడం, మానవ సంబంధాలు జంతువుల్లో కూడా పెట్టడం, దేవతల్లో కూడా పెట్టారు. అలాగే ఆలోచింపచాడు. ఇది లేదా లక్ష్మీదేవికిను పార్వతీదేవికి సంవాదం ఏమిటండి? ఎందుకు అసలు ఏం పని ఏమిటి? ఏం లేదు, లోకంలో శివారాధన ఎంత ఉందో కేశవారాధన అంత ఉంది. కాబట్టి వీళ్ళిద్దరు భార్యల మధ్యలో కూడా ఏవో భేదాలు ఉండి ఉంటాయి. వీళ్ళిద్దరు కలిసి తెప్పుకుంటారు కదా, ఇవి కూడావే. లేదా గంగా గౌరీ సంవాదం ఏమిటి? గంగాదేవి శివుడికి భార్య ఎలా అవుతుందండి? ఎంత తిరగేస్తే మాత్రం నెత్తి మీద పెట్టుకున్నాడు ఆయన, పైనుంచి పడుతుంటే నీరు, అది నీరు భార్య అవుతుందా? నీరు తేవడానికి భార్య సాయం చేయొచ్చు కానీ నీరు భార్య అవుతుందా? అలాగని భార్య నీరు గారిపోతుందా? చూస్తే ఊరుకుంటామా నీరు గారిపోతుంటే? అది నీరు భార్య ఎలా అవుతుందండి? భార్య నీరు కానట్టే నీరు భార్య కాదు. కానీ మరి గంగాదేవి అని భార్యను ఎందుకన్నారు? ఏదో ఆయన ధరించాడు అనగానే భార్య అని కొంతమంది సరదాగా మాట్లాడారు, కల్పన చేశారు. దాని మీద కావ్యాల్లో రాశారు. ఇక పల్లెటూళ్ళలో జనంలోకి పురాణాల ద్వారా వ్యాపించేసింది. దాని మీద గంగా గౌరీ సంవాదం అని జానపద గేయం ఏకంగా 2000 పాదాలు ఉంటుంది పాట. అది మా చిన్నతనంలో పాడేవారు. చేలల్లో ఊడుపులు కోతలు అవుతుంటాయి. ఓ పెద్ద గొడవ, వాళ్ళిద్దరికి సవుతుంటాయి. పట్టి మంచం పరుపు నువ్విచ్చుకుంటే ముసన్న నూలక మంచానికేల ఈ వాదులాట, ఒడ్లు దంచిన బియ్యం నువ్విచ్చుకుంటే ఒట్టి ఊకాకేల ఈ వాదులాట. అది గంగాదేవి. పార్వతీదేవి ఆక్షేపించింది, నా మొగుడిని తీసుకెడతావా, నా మొగుడిని వశం చేసుకుంటావా, దిక్కుమాలిందానా అని చెప్పి గంగాదేవిని అంటుంటే, ఏవమ్మా ఏ వయస్సులో తీసుకున్నావు నీ మొగుడిని? పట్టి మంచం పరుపు నువ్విచ్చుకుంటే నులక కుక్కేకేల ఈ వాదులాట. శుభ్రంగా శోభనం రోజుల్లో ఉన్న పట్టు మంచం పరుపు మీద మీరిద్దరూ పడుకున్నారు. నా దగ్గరికి వచ్చేసరికి ఏముంది, నులక మంచం మిగిలింది. అంటే ముసలైన నాకు దక్కాడని. ఒడ్లు దంచిన బియ్యం నువ్వుచ్చుకుంటే ఒట్టి ఊకాకేల ఈ వాదులాట. శుభ్రంగా ఒడ్లు దంచిన బియ్యమేమో మీరు వండుకుని తిన్నారా, మాకింత ఊక పారేశారా? అంటే వయస్సులో ఉండగా నువ్వు అనుభవించావు, ముసలితనం వచ్చాక కదా నేను చేసుకున్నది, నేను అనుభవించిన సౌఖ్యం ఏముందని గంగాదేవి చెప్పినట్టుగా. ఈ భావన ఎందుకు వచ్చిందండి జానపదుల్లో? వాళ్ళ జీవితాల్లో ఉన్న ఈ ఇబ్బందులు. ఏవో చిన్నతనంలో ఒక ఆవిడ తల్లిదండ్రుల మాట ప్రకారం ఒక ఆయన్ని పెళ్లి చేసుకుంటుంది. ఏదో 10 ఏళ్ళు బాగానే ఉంటాడు, ఈ లోపు ఏదో పరిచయాలు అవుతాయి, లేనిపోయిన గొడవలు పెడతాడు. అక్కడి నుంచి ఆ వీధిలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవే గంగా గౌరీ సంవాదం అయింది. దేవతల్ని మానవులను చేశారు, జడ పదార్థాలని మానవులను చేశారు పూర్వ కవులు. అదే మానవీకరణ అంట. అప్పుడు నిజంగా ఈ కవిత్వం తత్వం లోతుల్లోకి వెళ్ళగలిగితే దేవతలు, మానవులు, జంతువులు, జడ పదార్థాలు అన్నీ ఒక్కటే, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. అందుకని ఆ కెరటాన్ని కూడా మనిషిగానే భావించి చిన్నపిల్లల్ని పలకరించినట్టే, అంతా క్షేమమ్మా నాదు చిన్ని తెరగా, అయ్యయ్యో నీ ఒంటిపై కంతల్ ద్రవ్యన ఎట్లు కానబడు నీ గాయాలు, అయ్యయ్యో నీ ఒంటిపై కంతల్ ద్రవ్యన ఎట్లు కానబడు నీ గాయాలు, మాన్పించదన్ చింతింపన్వలదమ్మ, మాన్పించదన్ చింతింపన్వలదమ్మ, దీని పనినే చెప్పింప కూర్కొందున అంతా చూచెడివానితో, దీని పనినే చెప్పింప కూర్కొందున అంతా చూచెడివానితో అనగా ఆ పొంగితానిట్లనే. ఇదో చమత్కారం ఓదార్చడంలో. అంతా క్షమవానాది చిన్ని తరగా అలా కెరటాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని, నా బంగారు తల్లి, నా బాజాల పండ, ఎలా ఉన్నావే, ఏమైపోయావు, బాగున్నావా అమ్మా, అయ్యయ్యో నీ ఒంటిపై కంతల ద్రవ్యన ఎట్లు కానపడు నీ గాయాలు. మరి తుఫాను గాయాలు కెరటానికి మాత్రం ఉండవా? అంటే నిజంగా కవి ఓ చిన్నపిల్లల సముద్రం ఒడ్డును వదిలేస్తే ఒక రోజంతా ఆ పిల్ల తుఫాను గాయాల్లో అలాగే ఉండవలసి వస్తే ఎటువంటి గాయాలు ఏర్పడతాయో అవే ఏర్పడినట్టుగా భావిస్తున్నాడు. ఇదే మానవీకరణ అంటే. ఉళ్ళంతా గాయాలు ఏమిటమ్మా, అయ్యో ఎవరో గోతులు తవ్వినట్టుగా ఉంది, పనిగట్టుకుని ఎంతంత గాయాలయ్యి. అంటే మనకి ప్రేమ ఉన్నప్పుడు గోరు కొట్టుకుపోయినా సరే వేలు కొట్టుకుపోయినట్టు అనిపిస్తుంది. మనకి ప్రేమ ఉన్న పిల్లల్ని చూస్తుంటే, చిన్నపిల్లల్ని, గోరేంటమ్మా బంగారు కొండమ్మా, వాడికి వేలే పోయింది అంటుంది తల్లి. వేలేం పోలేదు, గోరే. అదే మనకి ఇష్టం లేనివాడు అనుకోండి, అవుతాయి అనేకం అవుతాయి, ఎందుకవో అంటారు అంతే వెంటనే. అందుకే నీ కంతలు నవ్విన ఎట్లు కానబడు నీ గాయాలు అని మాన్పించదని చింతింపని వాళ్ళదమ్మ. చిన్నపిల్లలు ఎలాగే చెబుతాం కదా, నేను చెప్తాను తగ్గిపోతుంది, ఉట్టి తగ్గిపోతుంది, డాక్టర్ గారు వస్తారు, ఓ పెళ్ళేస్తారు, మాయం అవుట్ అంటే ఉంటుంది అమ్మాయి. మరి భయపెట్టకూడదు కదా చిన్నపిల్లల్ని. అందుకని చింతింపని వాళ్ళదమ్మ అని
ఇంకో మాట, చిన్నపిల్లలతో సరిగ్గా మాట్లాడే మాటే, దీని పనినే చెప్పింప కూరుకొందునా అంతా చూచెడివానితో. తప్పకుండానే తుఫాన్ నిన్ను ఇంత బాధ పెట్టిందా అమ్మా, దీని పని దేవుడితో చెబుదామా, దేవుడు వచ్చి తుఫాన్ని గట్టిగా చెతగొట్టి పారుతాడంటే నాన్న వెంటనే చెప్పాలి, తుఫాన్ నా ఎదురుగా పెట్టి శిక్షించాలంటుందా చిన్నపిల్ల. తుఫాన్ని శిక్షిస్తారా? అంతే, ఇదే మానవీకరణ. చిన్నపిల్లలు అలా చెప్తేనే ఊరుకుంటారు. వాళ్ళని బెదిరించాలంటే బూచాడికి ఇచ్చేస్తామనేవారు. వాళ్ళు ఊరుకోబెట్టాలంటే నీకెందుకు, నేను చెప్తాను కదా, మా నాన్నగారు రాని, మావయ్య రాని, ఇంకో సాయంత్రం మావయ్య వస్తాను, మావయ్యకి చెప్తామే, మావయ్య వెళ్ళి వాళ్ళని కొట్టేస్తాడు. చితక్కొట్టేయాలమ్మా, మామూలుగా కాదు అంటే కానీ వీడు అన్నం తినడం. అదే లెక్క. ఆపు వంకి తాను ఇట్లని. ఇప్పుడు ఆ కెరటం ఉంటుంది విచిత్రం. అంతా క్షేమమ్మ నాదు చిన్ని తెరగా, అయ్యయ్యో నీ ఒంటిపై కంతల వినయట్లు కానపడు నీ గాయాలు మాన్పించదన్ చింతింపవలదమ్మ, దీని పనినే చెప్పింప కూర్కొందున అంతా చూచెడివానితో అనగా ఆ పొంగితానిట్లనెన్. అంతేలే మరి చేయగలిగినది నీ ఆలోచనే మేలు. కెరటం ఇప్పుడు ఈ మాటల రూపంలో విషయంలోకి ఎలా ప్రవేశిస్తుందో చూడండి. తుఫాన్లు, వరదలు, దానికి కారణాలు, సముద్రానికి మానవుడు వల్ల జరుగుతున్న అపకారాలు చెప్పాలి. దానికి వేసుకున్న ప్రణాళిక ఏమిటంటే కెరటం అంతేలే మరి చేయగలిగినది నీ ఆలోచనే మేలు, నీ ఆలోచనే మేలు. పైనంతా చూచును వాడు క్రింద తమరంతా చూచుచుండు. అంతా చూసేవాడితో చెబుతావా దేవుడితోటి? అవునాయన, అంతా పైనంతా చూచునువాడు కింద తమరంతా చూచుచుండు. సృష్టి అంతం వన్నది వచ్చుదాక ఎవరేమన్నన్ పరిష్కారపుం చింతం చేయకుడయ్య శాస్త్రజలరాశి రుద్ధ కంఠుల్ గదా. అంతేలే మరి చేయగలిగినది నీ ఆలోచనే మేలు. పైనంతా చూచునువాడు క్రింద తమరంతా చూచుచుండు. సృష్ట్యంతం వన్నది వచ్చుదాక ఎవరేమన్నన్ పరిష్కారపుం చింతం చేయకుడయ్య శాస్త్రజలరాశి రుద్ధ కంఠుల్ గదా అని ఒక్కసారిగా దీర్ఘ సమాసాన్ని వాడాడు. ఇక్కడికి కోపం వస్తే అలాగే ఉంటాడు. చిక్కన గారు చాలా అచ్చతెలుగు పదాల్లో సామాన్యంగా చెబుతూ ఉంటాడు. ఆయన కోపం వచ్చిందనుకుంటే పాత్రకి, ఆ పాత్రకి దేనికైనా కోపం వచ్చిన విషయం చెప్పాలంటే ఉన్నటువంటి సంస్కృత సమాసం వాడతాడు. ప్రౌఢంగా ఉంటారు. అందుకే శాస్త్రజలరాశి రుద్ధ కంఠులు కదా. బాగా శాస్త్రాలు చదివేశారుగా, విజ్ఞాన శాస్త్రాలు విపరీతంగా కనిపెట్టేశారుగా, చంద్రమండలం మీద కాలు పెట్టేశారుగా, మిమ్మల్ని మించిన విజ్ఞానవేత్తలు ఎవరూ లేరుగా. శాస్త్రాలతో మీ కంఠాలన్నీ నిండిపోయాయిగా, అన్నం నీళ్లు మానేసి పనిచేస్తున్నారుగా, అంతకంటే ఏం చేస్తానైనా దేవుడితో చెప్పండి. ఇది వ్యంగ్యం. దేవుడితో చెబుతావా? నా గాయమైంది, నేను నువ్వేం చేయలేవన్నమాట. అంతేనే మరి చేయగలిగినది నీ ఆలోచనే మేలు. వాడుకలో ఉండే భావాలు మనం వాడాలండి. కవిత్వంలో వాడుకలో ఉండే భాష పద్యాల్లో పెట్టకూడదండి, చాలా ప్రమాదం. నేను భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకు చెబుతున్నా. కొన్ని గంభీరమైన వ్యాసాలు లాంటి వాటిల్లో కూడా ఆ వాడుక భాష కంటే గ్రాంథిక భాష వాడడమే మంచిది. మన మనస్సుల్ని విశాలం చేసుకుని ఒక ప్రామాణిక భాష విషయంలో అందరం అంగీకారానికి రాగలగాలి. అప్పుడే తెలుగు భాష పూర్వవైభవంతో ఉంటుంది, కనీసం బతుకుంటుంది. ఇదంతా వాడుక భాష, వాడుక భావం. ఇది వాడుక భాష కాదు, వాడుక భావం. అంతేలే మరి చేయగలిగినది నీ ఆలోచనే మేలు. మామూలుగా అంటాం అంతేలే ఇంకేం చేస్తారయ్యా నీ ఆలోచనే మంచిది, కానీ ఆ మాటలు రాలేదు నేరుగా. అంతేలేవయ్యా ఇంకేం చేస్తారయ్యా నీ ఆలోచనే మంచిది అన్న భావం రాలేదు. ఎందుకంటే అది అంతేలేవయ్యా ఇంకేం చేస్తారయ్యా అవన్నీ పద్యాల్లో కుదరవండి, గ్రాంథిక భాష కాదు అది. అంతేలే మరి చేయగలిగినది నీ ఆలోచనే మేలు. పైనంతా చూచును వాడు క్రింద తమరంతా చూచుచుండు. అంతా చూచుడు వాడుతో చెబుతావా? పైన ఆయన అంతా చూస్తూ ఉంటాడు, మీరు కింద అంతా చూస్తూ ఉండండి గుడ్లు అప్పగించి. సృష్ట్యంతం వన్నది వచ్చుదాక ఎవరేమన్నన్ పరిష్కారపు చింతం చేయకుడయ్య. ఈ సృష్టి మొత్తం నాశనం అయిపోయే వరకు ఎవ్వరు ఎంతమంది ఎన్ని రకాల చెప్పినా ఏం ప్రయత్నాలు చేయకండి, అలా చూస్తూ ఉండండి. ఆయన చూస్తూ ఉంటాడు పైన దేవుడు, మీరు ఆయన చూస్తూ మీరు కాలక్షేపం చేయండి. శాస్త్రజలరాశి రుద్ధ కంఠులు కదా అంది ఒళ్ళు మండి. శాస్త్రాలు బాగా చదివేసి అగస్త్యుల వారు సముద్రాన్ని మొత్తం మింగేసినట్టు మీరు విజ్ఞాన శాస్త్రాలన్నీ మింగేశారుగా. ఎవరిని కనిపించినా వాకింగ్ లైబ్రరీ అంటారు కదా. రేపు పొద్దున ఈ తుఫాను వస్తే లైబ్రరీలు కూడా వాకింగ్ అయిపోతాయి, సముద్రంలోకి కొట్టుకుపోతాయి. చూస్తూ ఉండండి అలాగా.
ఏరికి చెప్పుకొందురిది ఏమి ప్రయోజనం అరణ్యరోదనం వారయ. ఏరికి చెప్పుకొందురిది ఎవరు విందురు అరణ్యరోదనం వారయ. శాస్త్రవేత్తలు మహాత్ములు శుద్ధులు చెప్పునప్పుడు ఎవ్వారును లెక్క చేయరు. శాస్త్రవేత్తలు మహాత్ములు శుద్ధులు చెప్పునప్పుడు ఎవ్వారును లెక్క చేయరు. ఒక పద్ధతి పాడును లేని మీది వ్యాపారపు దుష్ఫలములివి పాపము శాపముగా కమానునా. ఒక పద్ధతి పాడును లేని మీదు వ్యాపారపు దుష్ఫలములివి పాపము శాపముగా కమానున. ఏరికి చెప్పుకుంటున్నది. తుఫాన్లు వస్తాయి, సునామీలు వస్తాయి, ఇంకా బీభత్సాలు వస్తాయా? ఏం చేస్తారు? ఎవరికి చెప్పుకుంటారు? ఎవరు విందురు? అరణ్యరోదనం బారయ్య. ఏదో పూర్వకాలం కథల్లో చెప్పేవారు, చిన్నపిల్లలు ఎవరో అరణ్యంలో తప్పిపోతే చంద్రహాసుడు లాంటి వాళ్ళు అరణ్యంలో అరుస్తున్నట్టు ఎవరు వింటారు? దాన్నే అరణ్యరోదనం అన్నారు. అరణ్యరోదనం బారయ్య. శాస్త్రవేత్తలు మహాత్ములు శుద్ధులు చెప్పుకున్నప్పుడు ఎవరును లెక్క చేయరు. పనిగట్టుకున్న పత్రికల్లో వ్యాసాలు రాసి హెచ్చరించి 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 ఈ ప్లాస్టిక్లు వాడడం వల్ల ఎలా జరుగుతోంది, ఈ ఫ్రిడ్జ్ల వల్ల ఏసీల వల్ల ఎలా జరుగుతోంది, ఈ కాలుష్యాలు కాస్త తగ్గించనంటే ఒక్కడు వినడే. అమ్మేవాళ్ళు అమ్ముతారు, కొనేవాళ్ళు కొంటారు, మొత్తం గాలి వదిలేశారు సృష్టిని. ఆ వ్యాపారపు దుష్ఫలాలు ఇవి. పాపం శాపం కాకుండా మానుతుందా? ఏ రకంగా తుఫాన్లకి వరదలకి మనం చేస్తున్న నిత్యం వాడుతున్నటువంటి వస్తువులు ఎలా కారణమవుతున్నాయో 23:30 గంటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.